నమస్తే ఫ్రెండ్స్. ఒక వ్యక్తిపై నేరం రుజువు కాకుండానే 5 ఏళ్లకు పైగా జైల్లో ఉంచడం కరెక్టా? అసలు మన న్యాయ వ్యవస్థలో నేరం రుజువయ్యే వరకు ఎవరైనా నిర్దోషి అనే సూత్రం ఎటుపోయింది? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ను 2020 సెప్టెంబర్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికీ అంటే 2026 నాటికి కూడా అతనికి రెగ్యులర్ బెయిల్ రాలేదు. కనీసం పూర్తి స్థాయి కోర్టు విచారణ కూడా ప్రారంభం కాలేదు. అసలు ఉమర్ ఖలీద్ అంత పెద్ద తప్పు చేశాడా? చట్టం ఏం చెబుతోంది? ఈరోజు వీడియోలో దీని వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను ఇరువైపుల కోణాలను విశ్లేషిద్దాం. అసలు ఏం జరిగింది? బ్యాక్గ్రౌండ్. ఈ స్టోరీ 2020 ఫిబ్రవరికి వెళ్తుంది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం CAAకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరుగుతున్న సమయం ఇది. అదే సమయంలో ఈశాన్య ఢిల్లీలో ఘోరమైన అల్లర్లు జరిగాయి. ఇందులో దాదాపు 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లు అప్పటికప్పుడు జరిగినవి కావని, వీటి వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కుట్రకు మాస్టర్ మైండ్స్లలో ఉమర్ ఖలీద్ ఒకరంటూ సెప్టెంబర్ 2020లో పోలీసులు అతనిపై కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం UAPA మీన్స్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల వాదన ఏంటి? పోలీసులు మరియు ప్రభుత్వం కోర్టులో పెట్టిన ప్రధాన ఆరోపణలు ఇవే. మొదటిది, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు వచ్చే సమయంలోనే ఈ అల్లర్లను ప్లాన్ చేశారు. తద్వారా అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారు. రెండవది, పోలీసులు పెట్టినది కేసు అన్నమాట. మహారాష్ట్రలోని అమరావతిలో ఉమర్ ఖలీద్ ఇచ్చిన ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేలా ఉంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చేటప్పుడు రోడ్లను నిర్బంధించాలని అతను పిలుపునిచ్చాడు. మూడవది ఏం పెట్టినారంటే, నిందితులంతా కొన్ని రహస్య వాట్సాప్ గ్రూపుల ద్వారా టచ్లో ఉంటూ అల్లర్లకు నిధులు సేకరించారని పోలీసులు 1000 పేజీల ఛార్జీ షీట్లో పేర్కొన్నారు. డిఫెన్స్. ఉమర్ ఖలీద్ తరపు న్యాయవాదుల వాదన ఏంటి అంటే, మరోవైపు ఉమర్ ఖలీద్ తరపు న్యాయవాదులు కోర్టులో ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. వారి వాదన ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం లేదా మాట్లాడడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అది దేశద్రోహం ఎలా అవుతుంది? పోలీసులు చూపిస్తున్న అమరావతి ప్రసంగం మొత్తం వింటే అందులో ఎక్కడా హింసను ప్రేరేపించలేదు. గాంధీజీ మార్గంలో అహింసా పద్ధతిలో నిరసనలు చేయాలని ఉమర్ ఖలీద్ చెప్పాడు. కేవలం కొన్ని వాట్సాప్ మెసేజ్లు, అస్పష్టమైన సాక్షుల స్టేట్మెంట్లు తప్ప ఉమర్ ఖలీద్ ప్రత్యక్షంగా హింసలో పాల్గొన్నట్లు ఎలాంటి పక్కా ఆధారాలు లేవు. అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఉపా చట్టం మరియు బెయిల్ ఎందుకు రావట్లేదు ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న. నేరం ఇంకా రుజువు కానప్పుడు బెయిల్ ఎందుకు రావడం లేదు? దీనికి కారణం అతడు ఎదుర్కొంటున్న ఉపా చట్టం UAPA. సాధారణ కేసుల్లో కోర్టులు సులభంగా బెయిల్ ఇస్తాయి, కానీ యూపాలోని సెక్షన్ 43D(5) ప్రకారం పోలీసుల రికార్డులను చూసి నిందితుడిపై ఉన్న ఆరోపణలు ప్రాథమికంగా నిజమేనని కోర్టు భావిస్తే బెయిల్ ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఇటీవల సుప్రీంకోర్టు కూడా అతనిపై ఉన్న ఆరోపణల తీవ్రతను బట్టి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. చట్టంలోని ఈ లూపోల్ వల్లే విచారణ ముగిసే వరకు నిందితుడు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నా అభిప్రాయం ఫ్రెండ్స్, దేశ భద్రత కోసం కఠినమైన చట్టాలు అవసరమే. దేశంలో అల్లర్లు సృష్టించిన వారికి శిక్ష పడాల్సిందే, కానీ పూర్తి స్థాయి విచారణ ట్రయల్ జరపకుండా నేరం రుజువు కాకుండా ఒక వ్యక్తిని 5 ఏళ్లకు పైగా జైల్లో ఉంచడం వల్ల ఒకవేళ భవిష్యత్తులో అతను నిర్దోషిని తేలితే అతని జీవితంలో కోల్పోయిన ఈ 5 ఏళ్ల కాలాన్ని ఏ వ్యవస్థ తిరిగి ఇవ్వగలదు? శిక్ష పడకముందే జైలు జీవితమే ఒక శిక్షగా మారకూడదనేది చట్ట నిపుణుల ఆందోళన. ఇది నా అభిప్రాయం ఫ్రెండ్స్.